హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి క్యారెట్ క్యాష్యూ కర్రీ అనమాట. చాలామందికి ఓన్లీ క్యారెట్ కర్రీ లేకపోతే క్యాష్యూ టమాటో ఇలా క్యాష్యూ మిక్స్ చేసి చాలా వెరైటీ కర్రీసే చేసుకుంటారు. కాకపోతే ఇలా ఒకసారి క్యారెట్తోని క్యాష్యూ మిక్స్ చేసి కర్రీ చేసుకుని ట్రై చేయండి. రైస్లోకి రోటీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ మిక్స్ చేసుకొని తింటే మాత్రం ఉంటుందండి, టేస్ట్ అద్దరిపోతుంది. ఈ కర్రీకి మసాలాస్ అలాంటివి ఏమి ఎక్కువ యూస్ చేయని అవసరం లేదు. ఇంట్లో మనం నార్మల్గా కర్రీకి ఏవైతే యూస్ చేస్తామో సేమ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అరగంటలో ఫినిష్ అయిపోతుంది కర్రీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఈ కర్రీ కోసం ఫస్ట్ జీడిపప్పు నానపెట్టుకోవాలి. దానికి నేను ఇక్కడ ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని ఒక పావు గంట పాటు నానపెట్టుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి మంచిగా చిట్పెట్లాడి వేగేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు లేకపోతే చిన్న సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ లైట్గా చేంజ్ అయ్యి మెత్తగా మగ్గుతాయి కదా, అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ టైంలో మనకి హల్వా క్యారెట్స్ దొరుకుతాయి కదా, వాటిని తీసుకొని వేసుకున్నాను. కావాలంటే నార్మల్ క్యారెట్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఈ క్యారెట్ అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇవి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గినంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే పెద్దవైతే 2, చిన్నవైతే 3 సన్నగా కట్ చేసుకొని టొమాటోల్ని వేసుకోవాలి. టొమాటోలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే మనం కూర కారం ఉంటుంది కదా ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్కి యూస్ చేసే కారం 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోని ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ గరం మసాలా ఇవేమీ అవసరం లేదు. ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటే టొమాటోలు కూడా మగ్గిపోతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో మనం ఏదైతే స్టార్టింగ్ జీడిపప్పు నానబెట్టుకున్నామో ఆ జీడిపప్పు పలుకుల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మరొకసారి మిక్స్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ని వేడి చేసుకొని వేడి నీళ్ళు మాత్రమే ఇందులో వేసుకోవాలి. చల్ల నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు, కానీ వేడి నీళ్ళు వేసుకుంటే మంచిది. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని అప్పుడు మూత పెట్టి ఒక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ గీ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల కూరకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇందులో మసాలాస్ కానీ ఏం అవసరం లేదండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది ఓన్లీ రైసే కాదు రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ట్రై చేయండి.